దేవుడు మనం ఏం తప్పు చేసినా పాపమైనా పుణ్యమైనా పైనుంచి చూస్తుంటాడని మన పెద్దలు చెప్పారు. ఈ రోజుల్లో దేవుడు పైనుంచి మనం ఏం చేస్తున్నాడో చూస్తున్నాడా లేదా అనేది నాకు తెలియదు, కానీ మనం చేసే ప్రతి పని ఇంటర్నెట్లోని గూగుల్ తల్లి ఖచ్చితంగా చూస్తుంది. మనలో ప్రతి ఒక్కరూ దేవుడికి తెలియకుండా ఏదైనా చెయ్యాలి అని అనుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ మనలో ప్రతి ఒక్కరూ కూడాను గూగుల్కి తెలియకుండా నేను ఇంటర్నెట్లో ఏదో ఒకటి సెర్చ్ చేయాలి అనుకున్న రోజు ఒక్కరోజైనా ఉంటుంది. మనం ఇంటర్నెట్లో ఏం సెర్చ్ చేసినా సరే గూగుల్కి తెలిసిపోతుంది. అది ఎలా తెలుస్తుంది గూగుల్కి? గూగుల్, ఫేస్బుక్ ఇలాంటివన్నీ ఒక సెంట్రలైజ్డ్ నెట్వర్క్ అన్నమాట. అసలు సెంట్రలైజ్డ్ నెట్వర్క్ అంటే ఏంటి అని అడిగినట్లయితే, ఇదంతటికీ ఒక వరల్డ్ వైడ్గా మనం యూజర్స్ని తీసుకున్నట్లయితే సెంటర్లో ఒక సర్వర్ని మనం ఇమాజిన్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గూగుల్ సర్వర్ అనుకోండి. ఇది కిరణ్ అని మీ ఫ్రెండ్, సాయి అని నా ఫ్రెండ్, ప్రవీణ్ అని మన సబ్స్క్రైబర్, ఇలా మనం ఒక 3 యూజర్స్ అనేవాళ్ళు ఎట్ ఏ టైం ఫేస్బుక్ యూజ్ చేస్తున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క రిక్వెస్ట్ అనేది అయితే సర్వర్కి పంపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ని పంపించడానికి ఒక యూఆర్ఎల్ని అయితే రిక్వెస్ట్ చేశారు. సాయి ఆ రిక్వెస్ట్ని చూడటానికి ఒక యూఆర్ఎల్ రిక్వెస్ట్ చేశారు. ప్రవీణ్ ఏమో ఒక పోస్ట్ని షేర్ చేయడానికి ఒక రిక్వెస్ట్ని పోస్ట్ చేశారు. ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రిక్వెస్ట్ యూఆర్ఎల్ని పంపిస్తుంటే, అదే మనం ఇప్పుడు ఈ ఎల్లో కలర్లో ఉన్నది అవుట్ గోయింగ్ రిక్వెస్ట్ అయితే, ఈ గ్రీన్ కలర్లో ఉన్నది ఇన్కమింగ్ రిక్వెస్ట్ అనుకోండి. ఇలా ఒక సెంట్రలైజ్డ్ సర్వర్ నుంచి మనం పంపించిన ప్రతి యూఆర్ఎల్ రిక్వెస్ట్ సర్వర్కి చేరుకొని ఆ రిక్వెస్ట్కి సంబంధించిన ఫైల్ అనేది మళ్ళీ మనకి ఇంటర్నెట్ ద్వారా మన యూజర్, మన కంప్యూటర్ అయితే కంప్యూటర్, మొబైల్ అయితే మొబైల్లో అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది. అసలు ఇది సెంట్రలైజ్డ్ నెట్వర్క్ అంటే. ఇప్పుడు మనం కాన్స్ ఆఫ్ సెంట్రలైజ్డ్ నెట్వర్క్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ది సెక్యూరిటీ. మీకు సెంట్రలైజ్డ్ నెట్వర్క్ సర్వీసెస్లో అంత సెక్యూరిటీ ఉండదు. నెక్స్ట్ ప్రైవసీ. నేను ఇందాక సెంట్రలైజ్ సర్వర్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూపించినట్టు మనం ప్రతిదీ ఒక సెంట్రల్ సర్వర్ గుండా మన లాగ్స్ ప్రింట్ అవుతాయి కాబట్టి, నోట్ అవుతాయి కాబట్టి, మనం ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం, మనకి ఏంటి రిటర్న్లో వచ్చింది సోర్స్ ఫైల్ అనేది ప్రతిదీ లాగ్స్లో నోట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఏం సెర్చ్ చేస్తున్నారు, మీకు ఏంటి అవసరం, ఇలా మీరు ఇంటర్నెట్లో మీరు టైప్ చేసిన ప్రతిదీ అవతల సర్వీస్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఖచ్చితంగా మీకు ఇక్కడ ప్రైవసీ అన్నదానికి చోటే లేదు. నెక్స్ట్ కంట్రోల్. మీ డేటా పైన మీకు కంట్రోల్ ఉండదు, ఎందుకంటే మీకు ప్రైవసీ లేనప్పుడే మీకు అర్థమైపోతుంది. అక్కడ మీ కంట్రోల్ లేదు కాబట్టే మీ ప్రైవసీ అనేది మీ చేతిలో లేకుండా పోయింది. మీరు ఎప్పుడైతే మీ కంట్రోల్ని వదులుకున్నారో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ మొత్తం డేటాని మీ చేతిలో ఉన్నట్టే ఉంటుంది, కానీ మొత్తం ఆధీనం అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది, ఆ కార్పొరేట్ సంస్థల చేతిలోనే ఉంటుంది. మీకు మీ ప్రైవసీ అనేది ఉండదు, మీ డేటా పైన మీకు కంట్రోల్ అనేది కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. ఒకవేళ కానీ సెంట్రలైజ్డ్ నెట్వర్క్లో ఎక్కడన్నా కానీ ఒక్క పాయింట్లో ఫెయిల్యూర్ వచ్చినట్లయితే మొత్తం సిస్టమ్ సర్వర్ అంతా షట్ డౌన్ అయిపోతుంది. సో ఇతను ఒక్కడికే కాదు, ఇతనికి, ప్రవీణ్ అన్న అతనికి, అందరికీ వరల్డ్ వైడ్గా ఆ టైంలో మళ్ళీ ఆ ఇష్యూ అనేది రిజాల్వ్ అయినంత వరకు ప్రతి ఒక్కరికి ఆ ఇష్యూ అనేది ఫేస్ చేయడం అవుతుందన్నమాట. ఈ రోజుల్లో మనం ప్రతిదీ ఇంటర్నెట్లోనే చేస్తున్నాం. పాటలు కానివ్వండి, సినిమాలు కానివ్వండి, అంతా క్లౌడ్ స్టోరేజ్ అండ్ స్ట్రీమింగే. ఎవరు వాళ్ళ లోకల్ స్టోరేజెస్లో ఏమీ డౌన్లోడ్ చేసి ఉంచుకోవట్లేదు. సో ఎప్పుడైతే మనకి సెంట్రలైజ్డ్ నెట్వర్క్స్లో వాళ్ళ సర్వర్స్లో ఏదైనా ఇష్యూస్ అయినట్లయితే ఖచ్చితంగా మనం ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మన ప్రైవసీని మనం కాపాడుకోవాలనుకున్నా, మన డేటాకి మనం ఇష్యూస్ లేకుండా ఎప్పుడన్నా అందుబాటులో ఉంచుకునేలా చూసుకోవాలనుకున్నా సరే మనకి డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ అనేది అయితే కావాలి. అసలు డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ అంటే ఏంటి అని చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్వర్ అనుకున్నాం కదా. ఇప్పుడు డీసెంట్రలైజ్డ్ ఇంటర్నెట్లో ప్రతి ఒక్క డాట్ ఒక్కొక్క సర్వర్ అనుకోండి. ఇదంతా మనం యూజ్ చేసే యూజర్స్, లైక్ ఇది ప్రవీణ్, ఇది సాయి, ఇది కిరణ్, ఇది సంతోష్, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క యూజర్ అనుకోండి. ఈ నెట్వర్క్ అనేది ప్రతి ఒక్క దీన్ని సర్వర్ అనకుండా డీసెంట్రలైజ్లో మనం నోడ్స్ అని పిలుస్తారనమాట. నోడ్స్ అని కూడా పిలవచ్చు. ఈ నోడ్స్లో ప్రతి ఒక్కటి ఐడెంటికల్ కాపీస్ అనేవి అయితే స్టోర్ చేసి ఉండడం జరుగుతుంది.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోడ్లో మనకి ఇష్యూ ఫేస్ అయినా ఇతనికి ఈ నోడ్ ద్వారా మనకు కావాల్సిన రిక్వెస్ట్ అనేది అయితే అందించుకోవచ్చు అనమాట. సో ఒక్క నోడ్లో ఇష్యూ అరైజ్ అయినంత మాత్రాన నా డేటా నాకు దొరకదు, నేను ఏదో ఒక ఇష్యూ ఫేస్ చేస్తాను అన్న ఇష్యూయే ఉండదు అనమాట. అన్లైక్ సెంట్రలైజ్డ్ నెట్వర్క్స్, మనకి డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్లో ఇది ఒకటి ప్రాఫిట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది అంతా కూడాను లోకల్ డివైజెస్లో స్టోర్ అయ్యి ఉంటుంది. సో పీర్ టు పీర్ నెట్వర్క్ అనమాట. సో ఇది కంప్లీట్లీ ఎన్క్రిప్టెడ్. సెంట్రలైజ్డ్ నెట్వర్క్తో పోల్చుకున్నట్లయితే డీసెంట్రలైజ్డ్ ఇంటర్నెట్లో ఉండే సర్వీసెస్ అనేది మనకి చాలా ప్రైవసీ బేస్డ్ మీద ఉంటాయి అన్నమాట. ఎవరు కూడాను అవతల వాళ్ళ ప్రొఫైల్స్ని చూసినంత మాత్రాన మీ డేటా మా చేతిలో ఉంది అనుకున్నట్లయితే అది జరగదు. ఎందుకంటే దీనికి ఒక సెంట్రల్ ఎంటిటీ అనేది ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అంటే వాళ్ళ సర్వర్లో మన డేటా అంతా ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మన సంగతి ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది. అలా కాకుండా డీసెంట్రలైజ్డ్ ఇంటర్నెట్లో మనకు ఒక సెంట్రల్ ఎంటిటీ ఉండదు కాబట్టి మీకు కంపేర్ టు సెంట్రలైజేషన్ నెట్వర్క్, మీకు డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్లో మీకు చాలా ప్రైవసీ ఉంటుంది, నెక్స్ట్ సెక్యూరిటీ ఉంటుంది. సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్న ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఒక నోడ్లో మీకు ఇష్యూ అరైజ్ అయినంత మాత్రాన మీకు కంప్లీట్ సర్వర్ ఫెయిల్ అయినట్టు కాదనమాట. ఎందుకంటే మీకు ఈ నోడ్ నుంచి మీకు ఇష్యూ రైజ్ అయినప్పుడు మీకు వేరే నోడ్ నుంచి అన్నా సరే మీకు రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అనమాట. కాకపోతే ఇందులో మనకు వచ్చే ఇబ్బంది ఏంటంటే సెంట్రలైజ్డ్ నెట్వర్క్తో పోల్చుకుంటే డీసెంట్రలైజ్డ్ ఇంటర్నెట్లో మనకి స్పీడ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే సెవరల్ నోడ్స్ మీద పాస్ అయ్యి రావాలి. నెక్స్ట్ మళ్ళీ మనం కంపేర్ చేసుకున్నట్లయితే సెంట్రలైజ్డ్ నెట్వర్క్ అనేవాళ్ళు ఆ కార్పొరేట్ సంస్థలు కేవలం స్పీడ్ కోసమే సర్వర్ని వాళ్ళు ఎంతో ఆప్టిమైజ్ చేస్తారు. మనకి ఇక్కడ రకరకాల ఇంటర్నెట్ ఆఫ్ డివైజెస్ ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కో రకం స్కేలబిలిటీలో ఉంటుంది కాబట్టి మనకి కొంచెం స్పీడ్ పరంగా అయితే మాత్రం డీసెంట్రలైజ్డ్ ఇంటర్నెట్లో కంపేర్ టు సెంట్రలైజ్డ్ ఇంటర్నెట్ మనం కొంచెం స్పీడ్ పరంగా అయితే ఇష్యూస్ అనేది అయితే ఫేస్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఈ డీసెంట్రలైజ్డ్ ఇంటర్నెట్ని ఎలా యాక్సెస్ చేయాలి అని మీరు చూసినట్లయితే నేను మీకు ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ గురించి అయితే చూపిస్తాను గైస్. అదే యూటోపియా. నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇదే గైస్ వెబ్సైట్. నేను ఈ లింక్ అయితే కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అన్ఫార్చునేట్లీ మనకు ప్రస్తుతానికి అయితే ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ కానీ ఐఓఎస్ కానీ లేదు. బట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఐఓఎస్కి ఆండ్రాయిడ్కి ఇన్ డెవలప్మెంట్ అని అయితే చూపిస్తున్నారు. సో మీరు కొన్ని నెలల తర్వాత కానీ ఈ వీడియో చూసినట్లయితే అప్పటికి రెడీ అవ్వచ్చేమో. బట్ ప్రస్తుతానికైతే ఆండ్రాయిడ్కి ఐఓఎస్కి యూటోపియా అవైలబిలిటీలో లేదు. బట్ మీకు సిస్టమ్ ఉన్నట్లయితే విండోస్, మ్యాక్ఓఎస్, లినక్స్ ఏదన్నా సరే మీకు అవైలబిలిటీలో ఉంది. నేను ప్రస్తుతానికి లినక్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి లినక్స్ మీద క్లిక్ చేయండి. లినక్స్ మీద క్లిక్ చేసి మీరు ఉబంటు బేస్డ్ అయితే ఉబంటు, ఆర్పిఎం బేస్డ్ అయితే ఆర్పిఎం, లేదా విండోస్ అయితే మీరు డైరెక్ట్ జిప్ ఫోల్డర్ కానీ 32 బిట్ అయితే 32, 62 అయితే 62 జిప్ ఫోల్డర్స్ అనేవి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏదైనా ఇష్యూస్ కానీ అరైజ్ అయినట్లయితే మీకు ఇక్కడ ఇంట్రో అండ్ ఎఫ్ఏక్యూలో మీరు ఒకసారి చెక్ చేయొచ్చు అనమాట, లేదా కింద కామెంట్ చేసినా నేను చెక్ చేస్తాను. సో నేనైతే యాప్ అనేది అయితే ఇన్స్టాల్ చేసేసాను గైస్. బట్ మీకు బేసిక్ ఓవర్ వ్యూ అనేది అయితే ఎలా వస్తుందో ఇప్పుడు చూపిస్తాను. క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేయండి గైస్. దాని తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఒక యూజర్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది గైస్. యూజర్ ఐడి ఇవ్వండి. ఇవి ఆప్షనల్ అన్నారు కాబట్టి మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వకపోయినా పర్వాలేదు. నేనైతే ఇవ్వలేదు గైస్. తర్వాత అది ఇవ్వాలో వద్దనేది మీ ప్రిఫరెన్స్ మీద ఉంటుంది అది. నెక్స్ట్ మైనింగ్ గైస్. మైనింగ్ గురించి నేను నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత చెప్తాను. సో ప్రస్తుతానికి మీరు ఎనేబుల్ క్లిక్ చేసినా పర్వాలేదు, అన్క్లిక్ చేసినా పర్వాలేదు. నెక్స్ట్ మనం సెట్టింగ్స్లో దాన్ని ఎనేబుల్ ఆర్ డిజేబుల్ అయితే చేసుకోవచ్చు. సో ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఫినిష్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక పాత్ అనేది అయితే చూపిస్తుంది గైస్. ఈ పాత్ని మీరు సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్ అనేది అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. పాస్వర్డ్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు కొంచెం లెంతీ పాస్వర్డ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఏదైనా ఒక కీ ఫ్రేజ్ ఇవ్వడానికి ట్రై చేయండి గైస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సెంటెన్స్ మీకు ఈజీగా గుర్తుండిపోయే సెంటెన్స్ ఏదైనా మీ పాస్వర్డ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కీ ఫ్రేజ్లు ఎప్పుడైనా సరే. సో మీకు కాసేపు ఇలాగ ర్యాండమ్గా ఒక యూనిక్ ఐడి అయితే జనరేట్ అవుతుంది అనమాట. కొంచెం ఒక 2-3 మినిట్స్ పడుతుంది, మీరు వెయిట్ చేయండి. సో మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది గైస్.
సో మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ పబ్లిక్ ఐడి ఉంటుంది. మీరు ఒకవేళ ఇన్స్టాల్ చేసుకొని నాకు కానీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాలి అనుకున్నట్లయితే కింద నా పబ్లిక్ ఐడి నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే మనం యూటోపియాలో చాట్ చేసుకుందాం. సో సింపుల్గా ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. యూఐ లైట్ థీమ్ కావాలా డార్క్ థీమ్ కావాలా అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ యూటోపియా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ గురించి అయితే చెప్తున్నారు గైస్. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మైనింగ్ అంటే ఏంటి, క్రిప్టాన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రిప్టాన్ అంటే ఏం లేదు గైస్, మీరు బిట్ కాయిన్ గురించి వినే ఉంటారు, క్రిప్టో కరెన్సీ. సేమ్ యూటోపియా ఎకో సిస్టంలో వీళ్ళు క్రిప్టాన్ అనే క్రిప్టో కరెన్సీ అనేది అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదే గైస్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంట్లో ఇన్బిల్ట్ బ్రౌజర్ అనమాట గైస్ ఇది బేసిక్గా టార్ బ్రౌజర్ లాంటిదే, సెవరల్ నోట్స్ గుండా పాస్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ ఏపీఐస్ ఫర్ డెవలపర్స్ అని ఉంది. అండ్ నెక్స్ట్ కమ్యూనిటీ సపోర్ట్ గురించి అయితే చెప్పడం జరిగింది. క్లోజ్ చేసేయండి. మీకు ప్రతిసారి ఇదంతా చూపించాలనుకున్నట్లయితే ఇది ఎనేబుల్ చేయండి, అవసరం లేకపోతే డిసేబుల్ చేసేయండి. సో బేసిక్గా మీకు ఓవర్వ్యూ అయితే ఇలా ఉంటుంది గైస్. ఇది వెల్కమ్ మెసేజ్, అప్డేట్స్ ఏదైనా సరే యూటోపియా నుంచి వచ్చినట్లయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అసలు బేసిక్గా యూటోపియాలో వీళ్ళు మీకు అందించే టూల్స్ ఏంటంటే, ఒకటి మెయిలింగ్ సర్వీస్ ఉంటుంది గైస్, అండ్ నెక్స్ట్ చాటింగ్ సర్వీస్ ఒకటి ఉంటుంది, అండ్ నెక్స్ట్ డిఎన్ఎస్, లైక్ మీరు ఇందులో వెబ్సైట్స్ కూడా మీరు ఫ్రీగా పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. బట్ కాకపోతే అది కొంచెం కాంప్లికేటెడ్, నేను మీకు అది చెప్తాను. అండ్ నెక్స్ట్ క్రిప్టో కరెన్సీ ఉంటుంది, లైక్ మీరు మీ ఫ్రెండ్స్కి ఏదైనా సరే బై చేసుకున్నప్పుడు క్రిప్టాన్స్ ద్వారా మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట, సేమ్ లైక్ బిట్ కాయిన్లానే. కాకపోతే మీకు బిట్ కాయిన్ అంత ప్రైజ్ ఉంటుందా అంటే మాత్రం నేను చెప్పలేను. అండ్ నెక్స్ట్ మనకి ఛానల్స్, గ్రూప్స్ అవన్నీ ఉంటాయి గైస్. ఇందులో మెయిన్ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కంప్లీట్ పీర్ టు పీర్ నెట్వర్క్ అనమాట, కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్. నేను మీకు ఇందాక చెప్పినట్లు మనం పంపించే ప్రతిదీ కూడా సెవరల్ నోడ్స్ గుండా వెళ్తుంది. ఎక్కడ కూడా ఒక సింగిల్ ఎంటిటీ, ఒక సెంట్రల్ సర్వర్ అనేది అయితే ఉండదన్నమాట. కంప్లీట్లీ ఎన్క్రిప్టెడ్ మెసేజెస్, అంతా కంప్లీట్లీ ఎన్క్రిప్షన్ అనమాట. మనం ఏం సెర్చ్ చేసుకున్నా అవతల వాళ్ళకి తెలియదు. మీ బ్రౌజర్లో కానీ మనం ఏం చాట్ చేసుకున్నా మీకు నాకు మధ్యలోనే ఉంటుందన్నమాట. ఫేస్బుక్కి, వాట్సాప్కి వీళ్ళెవరికి తెలియదు అనమాట మనం ఏం చాట్ చేస్తున్నాం అనేది. సో మన ప్రైవసీ అయితే మనకు ఉంటుంది. సో మీరు ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్గా యూటోపియా నుంచి ఒక మెయిల్ అనేది అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు ఒక మెయిల్ పంపించారు. నెక్స్ట్ ఇది సెంట్ ఈమెయిల్స్, అవుట్ బాక్స్. మనం ఏదైనా సెండ్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ పెట్టేసి మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మెయిలింగ్ సర్వీస్ మాత్రం యూటోపియా టు యూటోపియా యూజర్స్కి మాత్రమే అవుతుంది, కానీ యూటోపియా మెయిల్ నుంచి జీమెయిల్కి, యాహూ మెయిల్కి అవ్వదు. ఎందుకంటే సో మీరు ఎవరైనా మీ కాంటాక్ట్స్లో కానీ మీ ఫ్రెండ్స్ లిస్ట్లో కానీ యూటోపియా మెంబర్స్కి మెయిల్ పంపించాలనుకున్నట్లయితే వాళ్ళ నేమ్స్ ఇక్కడ మీరు అడ్రస్ బుక్ నుంచి యాడ్ చేసి సబ్జెక్ట్ అండ్ మెసేజ్ అయితే టైప్ చేసేసి సెండ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ టూల్స్లో చూసుకున్నట్లయితే యుఎన్ఎస్ మేనేజర్ అని ఉంది గైస్. మీకు యుఎన్ఎస్ మేనేజర్ మీరు కానీ వెబ్సైట్ హోస్ట్ చేయాలనుకున్నట్లయితే మీకు క్రిప్టాన్స్ ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక నేమ్ అనేది అయితే ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే బేసిక్ క్రిప్టాన్ 10 క్రిప్టాన్ అనేది అయితే వీళ్ళు తీసుకుంటారు అనమాట మీకు డిఎన్ఎస్ ప్రొవైడ్ చేయడానికి. డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సర్వీస్ అనమాట. సో ఈ డిఎన్ఎస్ ప్లేస్లో వీళ్ళు యుఎన్ఎస్ అని పెట్టడం అయితే జరిగిందనమాట. సో క్రిప్టాన్స్ విషయంకి మనం వచ్చినట్లయితే నా దగ్గర 0 క్రిప్టాన్స్ ఉన్నాయి గైస్. నేను ప్రస్తుతానికి నా ఇంటర్నెట్ ఇష్యూస్ వల్ల నేనైతే మైనింగ్ అనేది డిసేబుల్ చేసేసాను. సో ఆటోమేటిక్గా ప్రతి 15 మినిట్స్కి మీకు మైనింగ్ అనేది అయితే జరిగి మీకు క్రిప్టాన్స్ అనేవి మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ క్రిప్టాన్స్ ఉండడం వల్ల మీకు ఏంటి ఉపయోగం అంటే, మీరు చెప్పాను కదా యుఎన్ఎస్ తీసుకొని మీరు ఒక వెబ్సైట్ అనేది అయితే మీరు హోస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్కి మీరు క్రిప్టో కరెన్సీ ద్వారా ఎక్స్చేంజ్ చేసి ఏవైనా ఐటమ్స్ అనేవి అయితే బై చేసుకోవచ్చు. నేను ఒక 1 వీక్ అయితే యూజ్ చేశాను. నాకు ప్రస్తుతానికి ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు, కానీ లైక్ ర్యాండమ్గా ఎవరన్నా దొరుకుతారని కొన్ని ఛానల్స్లో జాయిన్ అయ్యి చూశాను. నేను మొత్తం యూటోపియా యూజ్ చేసిన దాంట్లో నేను ఫేస్ చేసిన ఇష్యూ ఏంటంటే, బ్రౌజర్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు గైస్. నేను ఇష్యూ రేస్ చేశాను, కొన్ని ఛానల్స్లో సపోర్ట్ కోసం అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే పోర్ట్ నెంబర్స్ మార్చాలని చెప్పారు. నేను ఇప్పుడు కొన్ని పోర్ట్స్లో ట్రై చేశాను, బట్ నాకు ఏ పోర్ట్ నెంబర్లో కూడాను బ్రౌజర్ అనేది అయితే వర్క్ అవ్వట్లేదు. సో మీరు యూజ్ చేసేటప్పుడు కానీ బ్రౌజర్ వర్క్ అయినట్లయితే మీరు సెట్టింగ్స్లో పోర్ట్ నెంబర్ ఏముందో చూసి కింద కామెంట్స్లో పెట్టినట్లయితే ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది. ఇది ఇన్స్టాల్ చేసిన ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అన్ని సాఫ్ట్వేర్లా కాకుండా ఇది ఒక బ్రౌజర్లా పనిచేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ సెవరల్ ట్యాబ్స్లో మనకు ఓపెన్ అవుతాయి. సో మనం ఈజీగా ఒక టూల్ నుంచి ఒక టూల్కి ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. మళ్ళీ ట్యాబ్స్లో మనం ఇక్కడ క్లోజ్ చేసేయచ్చు.
ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు చార్ట్స్తో కానీ మీరు మీ ఫ్రెండ్స్తో చాట్ చేసేటప్పుడు మీరు ఇమేజెస్ సెండ్ చేయొచ్చు, క్లిప్స్ సెండ్ చేయొచ్చు, మీకు ఆల్మోస్ట్ అన్ని రకాల ఫార్మాట్స్ కూడా మీరు సెండ్ చేయొచ్చు అనమాట. ప్రతిదీ కంప్లీట్లీ ఎన్క్రిప్షన్ ఉంటుంది. మీరు వాట్సాప్లోనే మీరు ఇక్కడ ఆన్లైన్ ఏవే డూ నాట్ డిస్టర్బ్ ఇవన్నీ మీరు మోడ్స్ సెటప్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు నోటిఫికేషన్స్ రావాలా వద్దా అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి నా దగ్గర క్రిప్టాన్స్ లేకపోవడం నేను కంప్లీట్ ఓవర్వ్యూ అనేది అయితే ఇవ్వలేకపోతున్నాను గైస్. బట్ నేను ఎలా అయినా సరే మైనింగ్ అనేది అయితే కొంచెం సెట్ చేసుకొని నేను క్రిప్టాన్స్ కొంచెం ఎర్న్ అయిన తర్వాత నేను కంప్లీట్ రివ్యూ అనేది అయితే ఇస్తాను. ఈలోపు మీరు ఎవరైనా సరే ఇది నచ్చి ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే, నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాలనుకున్నట్లయితే కింద నేను నా పబ్లిక్ కీ అనేది అయితే ఫ్రెండ్ రిక్వెస్ట్ కోసం నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి నన్ను యాడ్ చేయొచ్చు. సో ఇదే గైస్ ఈ రోజుటి వీడియో. మీరు కానీ కంప్లీట్ ఎన్క్రిప్షన్తో మీ ఫ్రెండ్స్తో పర్సనల్గా ఇంపార్టెంట్ ఏదైనా చాట్ చేయాలనుకున్నట్లయితే మాత్రం ఇది ఒక బెస్ట్ ఎన్విరాన్మెంట్ గైస్. మనం అప్కమింగ్ మంత్స్లో మనకి ఆండ్రాయిడ్ ఐఓఎస్ కూడా ఇది అవైలబిలిటీ ఉండాలని కోరుకుందాం. వస్తుంది, ప్రస్తుతానికి అయితే ఇన్ డెవలప్మెంట్ అని చూపించారు కాబట్టి వస్తుంది, బట్ కొంచెం టైం పడుతుంది. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.